ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై కమ్మేసి ఆనాడు బీఆర్ఎస్ను బొందబెట్టిన మాంతు జూలై మాసం 2023 సరిగ్గా 36 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదే జూలై మాసం 2026 నాడు చింతకాని మండలంలో మళ్ళీ ఆశీర్వాద సభ పెడితే వేలాదిగా మీరు ఉప్పెనై కమ్మేసి బీఆర్ఎస్ను మలక ఎత్తనీయము. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అనే పదము నిషేధించబడ్డది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ విషపు మొక్కను మళ్ళీ మొలకెత్తనీయమని ఈనాడు ఒట్టేయడానికి విచ్చేసిన మా ఖమ్మం రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సభ ఆషామాషి సభ కాదు. ఈ సభ పరిపాలనకు సంబంధించిన సభనే కాదు, భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏ దిశగా ఏ వైపున రాబోయే శాసనసభ ఎన్నికల్లో తీర్పు ఇయ్యబోతున్నారో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది. చాలామంది మీడియా మిత్రులు ఈడ ఉండొచ్చు, లేదా హైదరాబాదు నగరంలో ఉండి చూస్తున్న మీడియా మిత్రులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు జూలై 2023 నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ, భట్టి గారి పాదయాత్ర ముగింపు, మిత్రుడు పొంగులేటి గారి కాంగ్రెస్ పార్టీలో చేరిక సభ తరువాత గాంధీ భవన్లో పాత్రికేయ మిత్రులు నన్ను కలిసిండ్రు. వాళ్ళతో చర్చాగోష్ఠి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావడం లేదు, భారతీయ జనతా పార్టీ వేగంగా వస్తుంది, బీఆర్ఎస్ కేసీఆర్ మాయ మాటలు మూటలతో ఎన్నికలకు వస్తున్నాడు, ఆ మాయ మాటలకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పెట్టే మూటలను మీరు ఎట్లా తట్టుకొని ఎన్నికల్లో మీరు గెలుస్తారని నన్ను అడిగారు. ఆనాడు నేను ఒక్క మాట స్పష్టంగా చెబితే గుర్తుండదని పెద్దలు ఒక మాట చెప్పిండ్రు, సౌ బక్నా ఏక్ లిఖ్నా అని. ఆ మీడియా మిత్రులకు నేను ఒక మాట చెప్పిన, మీరు కాగితం తీసుకొని రాయండి, సీల్డ్ కవర్లో పెట్టండి, డిసెంబర్ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు నేను చెప్పింది నిజమా కాదా తెరిచి చూడండి. ఈరోజు నేను చెబుతున్నా అని ఆనాడు ఒక మాట చెప్పిన. మీడియా మిత్రులకు నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా. ఖమ్మం మీడియా మిత్రులు, హైదరాబాద్ గాంధీ భవన్ మీడియా సోదరులను మీరు అడిగి తెలుసుకోండి నేను చెప్పింది నిజమా కాదా. ఆనాడు నేను ఒక మాట చెప్పిన, రాబోయే ఎన్నికల్లో ఖమ్మం సభ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేలు గెలుస్తారు, సిపిఐ పార్టీ 1 సీటు గెలుస్తుంది, బీజేపీ 8 నుంచి 9 సీట్లు గెలుస్తాయి, ఎంఐఎం 7 లేక 6 సీట్లు గెలుస్తాయి, మిగిలినవి మాత్రమే కేసీఆర్ భజన పరులు గెలుస్తారని నేను చెప్పిన. డిసెంబర్ 3, 2023 నాటి ఫలితాలు 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 సీటు సిపిఐ గెలిచింది. కానీ ఆ తర్వాత 1 సీటు తగ్గితే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 2 సీట్లు ఇచ్చిండ్రు. గణేష్ని కంటోన్మెంట్లో గెలిపించిండ్రు, నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ గెలిపించి 64 సీట్లను 66 సీట్లు చేసిరు. ఆనాడు నేను చెప్పిన జోస్యం ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు సూటిగా చేవెళ్ళ గడ్డ మీద నుంచి సవాలు విసిరిన కేసీఆర్ రాసి పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గుండు సున్నా, నీకు పంగనామాలు పెట్టిస్తే తెలంగాణ ప్రజలతోనని.
పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పింది చేసినాం. బీఆర్ఎస్కు గుండు సున్నా ఇప్పించినాం తెలంగాణ ప్రజలతోటి. సర్పంచ్ ఎన్నికల్లో 2/3 మెజారిటీ గెలుస్తామని చెప్పినాం. మున్సిపల్ ఎన్నికల్లో 85-90% గెలుస్తామని చెప్పినాం. ఆనాటి 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకున్నదే, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా తీర్పుని ఇప్పించడం ద్వారా పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు. పాపాల బైరోడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మా నాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి. ఖమ్మం జిల్లా చింతగాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగదీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకొనైనా బిల్లు ఆమోదింప చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు